SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. Hi, Baba. Hi. లిల్లీ నేనే ప్రస్తుతానికి డాక్టర్ చైర్లో కూర్చున్నాను కనుక డాక్టర్ లిల్లీని. వాట్స్ ద ట్రబుల్? నాకు తెలిసిన ఓ అమ్మాయికి అల్లరి ఎక్కువైంది డాక్టర్. వారానికి 2-3 సినిమాలు తీసుకెళ్ళండి. అల్లరి చేసే హీరోని చూసి సిగ్గుపడి మానేస్తుంది. నెక్స్ట్. ఆ పిల్లకు తిన్న తిండి అరక్క పొగరు ఎక్కువైంది డాక్టర్. సాయంత్రం పూట షికార్లు తిప్పుతూ ఉండండి. తిన్న తిండి అరుగుతుంది, పొగరు తగ్గుతుంది. నెక్స్ట్. రోజు ఇలా నా డిస్పెన్సరీకి వచ్చి నా పని పాడు చేస్తుంది డాక్టర్. వచ్చినప్పుడల్లా అలా చెవి పట్టుకుని క్లీన్ చేసి కంటేస్తుంటాను. బావా బావా ప్లీజ్ రా బావా, మన అలా బీచ్కి వెళ్ళి శనగలు తింటూ చెరుకు రసం తాగుతూ తర్వాత దెబ్బతగిలిందా? ప్లీజ్ లిల్లీ, ఇది పేషెంట్స్ ని చూడాల్సిన టైం. ఓకే? నాన్ సెన్స్. ఎప్పుడు రోగులు రోగాలు. తుమ్మేవాళ్ళని దగ్గేవాళ్ళని చూస్తూ కూర్చోడానికి విసిగేది నీకు? లిల్లీ, దిస్ ఇస్ మై ప్రొఫెషన్. అదే నీతో వచ్చిన చిక్కు. ఒక సరసం లేదు, సరదా లేదు. ముద్దు రా చెప్పది. బావా ప్లీజ్ బావా, నా కోసం ఒక్కసారి ప్లీజ్. వెళ్దాం. ఇంటికి తొందరగా వెళ్ళిపోయి ఆ చెరుకు రసం, వేరుశనక్కాయలు అంతటి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇక్కడికి రా. మన లారీ వెళ్ళి ఎదురుగా వస్తున్న పోలీస్ వ్యాన్ గుద్దిన. అదేమిటయ్యా, అంత చూసుకోకుండా వెళ్ళి పోలీస్ వ్యాన్ ఎందుకు గుద్దారు? ఓ ఎద్దులు పడిని గుర్తొచ్చు కదా. అయితే ఏం చేయమంటారు సార్ అని నన్ను అడుగుతారేంటయ్యా? మొన్న అక్కడ లెవెల్ ప్యాసింజర్ యాక్సిడెంట్ అయితే ఏం చేశారు? అలా చేసేయండి. ఏమిటమ్మా బ్రేక్ డౌన్? గాలి తీసేసిన టైర్లో అలా అయిపోయిందేంటి? బాన్ షికారుకు రమ్మంటే రానన్నాడు డాడీ. అసలు ఆ బావ నీతో ఎప్పుడు షికారు వచ్చాడు కనుక ఈ రోజు రాలేదని కంప్లైంట్ చేయడానికి? అసలు ఆ బావులో ఉన్న మాట ఏమిటో నాకు అర్థం కావటం లేదు డాడీ. ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారైనా సినిమాకు రాడు. అసలు తప్పంతా నీదమ్మా. రాయిలా ఉలక్కుండా పలక్కుండా ఉన్నవాడు చుట్టూ తిరిగి ఏం లాభం? చూడు, నువ్వు అతన్ని మర్చిపో. ఆ బండిని ఓవర్టేక్ చేసి వెళ్ళిపో. నువ్వు గనక ఊ అన్నావంటే మారిస్ మైనర్ లాంటి కుర్రాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. కాస్తే లాభం కాదు, కాస్తే పదింతలు. నిన్న రిక్షా వెంకన్నకి వెయ్యి. అవును, ఏమైంది ఇప్పుడు? ఆడు పనిచేసి షెడ్ లో కాలేజకాయని ఆడేస్తాడు, ఎగిరేస్తాడు. మా యాక్టర్ లాంటి ఓ ₹40 అవసరమై నేను పార్క్ కాడికి వెళ్ళాను. అక్కడ ఆపడ్డాడు. ఆ మాట చెప్పొద్దని చెప్పి 4 గ్లాసు సరపోయించాడు. ఒంట్లో ఎలా ఉందమ్మా? నాకేరా కన్న కొడుకిట కళ్ళ ముందు పాడైపోవడం చూడాలని నా నుదుటిని రాసి ఉంటే నాకు చావు ఎలా వస్తుందిరా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నా? రోజు ఇదేం ప్రశ్న? అరిగిపోయిన రికార్డులాగా షెడ్ దగ్గర నుంచి వస్తున్నాను. నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. షెడ్ దగ్గర నుంచి వస్తున్నావా? షెడ్ దగ్గర అంటే ఒక కారు రిపేర్ అయిపోయింది, అది రిపేర్ చేసి ట్రైల్కి వెళ్ళి వస్తున్నాను. అందుకనే కాబోదు చక్రం తిప్పుతూ కాయరాజాకాయ అంటూ అరిచాడట. అడగత్తా కాయ రాజా కాయ, అదే మాట నేను విన్ను కూడా లేదు. అలాంటి కొత్త మాటలు నాకు నేర్పుకు. నేనేదో బుద్ధిగా పని చేసుకుంటున్నా. పోతే ముష్టెత్తుకుని బ్రతుకుతావురా? ఇలా తాతన్నరాలాడుతూ చూదాలాడే చోట పని చేయటానికి చిన్నతన లేదురా నీకు? ఇదంతా ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏరా? కట్టుకున్న భర్తేమో అలా చెడుదవులో పడ్డాడు, కన్న కొడుకేమో ఇలా తయారయ్యాడు. ఇదంతా చూసుకుని ఇంకా నేనెందుకు బ్రతికి ఉన్నానో నాకే తెలియడం లేదు. తప్పైపోయిందని గుంజీలు తీయమంటావా? ఇది నా బ్రతుకు, నా ఇష్టం. ఏం చేస్తున్నావు అనే ప్రశ్న ఇక ముందు ఇంట్లో రాకూడదు.
భూమి అదిరిపోతుందటి. భూమి కాదు, చంప అదిరిపోతుంది. అమ్మతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? ఏం చెప్పావు? రంగా తాగిన మొత్తం దిగిపోయిందిరా. ఏం చెప్పాను, ఎందుకు చెప్పాను గుర్తుకు రావట్లేదురా. ఒరే ఓ పార్టీ ఇప్పిస్తావరా? ఇంకో 2 గలాసులు కొట్టేసి ఏం చెప్పాను, ఎందుకు చెప్పాను గుర్తు చేసుకుని చెప్పేస్తాను రా. అదేండి. ఓకే సార్. అక్కడ చూడరా, అదే అక్కడ ఇదిగరా. సినిమా హాల్ దగ్గర ఒక ఆమె మెడలో చైన్ దొంగిలించాడమ్మా రాస్కెల్. अरे अमृतला सजम शिवम सुंदरम देखा नहीं यार. अरे भाई इसमें जीरत तवार को देख रहा है यार. वाह वाह क्या है, कुल्फी आइसक्रीम जैसा है. హలో, దారి వదులుతారా? ఓహో డాక్టర్ గారా నమస్కారం అండి. నేను మీరు చెప్పినప్పటి నుంచి ఐస్ క్రీమ్ తినటం లేదు. ఈయన మా ఫ్యామిలీ డాక్టర్. డాక్టర్ సార్ మధు నర్స్ హోమ్ లేదు, అది ఎంతే. నేనే వచ్చి మీకు ఫీజు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అట్టే పెట్టుకోండి. వస్తాను డాక్టర్, ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ తిన్ను. డాక్టర్ శేఖర్ ఎండి. మళ్ళా రేపు రావాలి. అదే కంటిన్యూ చేయండి. ఓకే ఓకే. ఒరే రంగా, విన్నావురా? ఒక్కరోజు కలెక్షన్ 5600. నీ జన్మలో సంపాదించగలవరా ఇంత డబ్బు? అచ్చం డాక్టర్ లాగే ఉన్నావు. అవకాశాన్ని వాడుకోరా. హలో, గుడ్ ఈవినింగ్ డాక్టర్. రండి. ఇదిగో మీ సూట్లు రెడీగా ఉన్నాయి. ఇవేనా? స్టిచ్చింగ్ చార్జెస్ ఎంత అయింది? బిల్లు మీకు పంపించాను సార్. బిల్లా? ఎక్కడో పోయినట్టుంది. బిల్లు ఎంతో చెప్పండి. 3200 అయింది. మీ అకౌంట్ లో డెబిట్ చేశాను సార్. అయితే ఇవన్నీ ఇక్కడే ఉంచండి, అలాగే. మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. వద్దులేండి, ఇప్పుడే తీసుకెళ్తాను. ఇప్పుడే తీసుకెళ్తాను. వద్దులేండి, వద్దు. రాజు, రాజు సార్ అబ్బాయి వచ్చాడు చూడు. రాజు, సార్ ఇది కొత్తగా కుట్టించిన సూట్లు బాక్స్ లో ఉన్నాయి, లోపల పెట్టు. అలాగే సార్. నాకోసం ఎవరైనా వచ్చారా? లేదు సార్. లేదా? ఓకే. రండి అటగా రండి. ఏం సార్, ఏమైనా మర్చిపోయారా? లేదు, ఇంకో 4 సూట్లు అవసరమయ్యాయి. ఇంకో 4? ఇందాక తీసిన కలర్స్ ఇది, ఇది, ఇది సార్. ఇంకా గోల్డెన్ కలర్స్ ఉన్నాయి, మంచి మంచి కలర్స్. సెలెక్ట్ చేయండి సార్. వీటిలో
వద్దు, ఇవే ఇంకో 4 సూట్లు కుట్టించేయండి. ఇలాంటివే ఇంకో 4. ఇలాంటివే మరో 4 మరో 4. అక్కడే డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నట్టు లేరే. లేరా? లేనట్టే ఉన్నారు. అబ్బా సరిగ్గా చెప్పు, ఉన్నారా లేరా? చాలా అర్జెంట్. అర్జెంటా? సినిమా టైం అయిపోతుందా? తింటున్నాడు. డాడీకి గుండె నొప్పితో మెలికలు తిరిగిపోతున్నారు. ఓ బావా, డాడీకి నొప్పి వచ్చింది, చాలా సీరియస్ గా ఉంది. స్టార్ట్ ఇమీడియట్లీ ప్లీజ్. హాస్పిటల్ నుంచి గుండె నొప్పి స్టార్ట్ ఇమీడియట్లీ అని ఫోన్ వస్తే సార్ ఇంకా సేపు నీకే వస్తుంది. పడుచుంటే పార్క్ ఎందుకు వస్తారు? You silly girl, I don't like all this. బావా ఏం చేయమంటావు? మొన్న సినిమా తీసుకెళ్ళాను, టికెట్ కొన్నాను, వేసిపోయింది. నిన్న డిన్నర్ రమ్మంటే రాలేదు. పేషెంట్ పేరు చెప్తే కానీ నువ్వు హాస్పిటల్ గుమ్మం దాటి రావే. Don't talk rot. ఇదిగో బావా, పోయిన జన్మలో నువ్వు నిజంగా బాలరాజువి, సందేహం లేదు. నీకు ఆవకాయ పచ్చడి తినడం తప్ప ఆడపిల్లని ప్రేమించడం తెలీదు. పడుచు పిల్లతో సరసం ఆడటం నేర్చుకో బాలరాజా. నేను బాలరాజునే కానీ నువ్వు మాత్రం గోలరానివి. You get out of my way.